దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చాలండి. హల్లెలూయా. இப்படிப்பட்ட வெளியேற ரட்சிப்பை குறித்து கவலைத்தவர்களாக இருந்தால் தேவ கோபத்திற்கு ஆளாகி விடுவீர்கள். అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు நான் ரட்சிக்கப்பட போதும், నేను రక్షించబడితే చాలయ్యా, நான் என் முன்னாடி ரட்சிக்கப்பட போதும், నేను పరలోక రక్షించబడితే చాలయ్యా, என் மகன் முன்னாடி என் பேரப்பிள்ளை రక్షించబడబట్టా పోదు, నేను నా కుటుంబం నా పిల్లలు రక్షణ పడితే సరిపోతది. నోవా పట్టణத்தில் இருந்தவங்க நாங்க 8 பேர் மட்டும் பரலோகம் போனா போதுமியா, నోవాహు ఏమన్నా రక్షణ పడితే సరిపోతది అనుకోలేదు. நாங்க எதுக்கு கவலைப்படணும், ఎందుకని కలవరపడాలో తెలుసా? సోరు கிடைக்கு, మన நல்ல సోరు கிடைக்குது, మళ్ళీ మంచిగా పూజించి நல்ல ఆడ கிடைக்கு, మంచి బట్టలు ధరించాలని, పడం கிடைக்கு, మంచిగా డబ్బులు సంపాదించాలని ఎదుకు நான் కవலைపడ வேண்டும், ఎందుకని మనం కలవరపడుతూ ప్రయాసపడుతున్నాం? ఎంత కవలయం இல்லை, మనకి కలవరపడవలసిన పని లేదు. தலைமுறையாக இருந்து சாப்பிடதக்க பணம் இடத்தில் இருக்கிறது. మనము ఎంత ప్రయాసపడినా, ఎంత డబ్బున్న వారిగా ఉన్నా, మనం ఎంత ఆహారం ప్రయాసపడినా வயலை விதைத்து அநேக நெல்கட்டுகளை அறுத்து வீட்டு நிறைய நெல்லை அடிக்க வைத்திருக்கிறது. మరి మన ఇంటిలో సిరి సంపదలు ధాన్యములు మంచిగా గుట్టలు గొట్టలు వేసుకున్నప్పటికీ ఒందుమిలాగా కవలైపడலாம், ఏమీ లేకపోయినా పర్వాలేదు, என்னிடத்தில் கூட இருக்கிறது, నా ఇంటి నిండా ఓడంత ధాన్యము బియ్యం దాచుకుని ఉన్నాను, నా కవలైపడ మాటే, నేను కలవరపడను. యేసు சொல்கிறார், యేసు చెప్తున్నాడు, మూడా ఓ మూర్ఖుడా, இந்த இடவிலே நீ மரிப்பாயானா உன் நித்தியத்தை நீ எங்கே கழிப்பாய்? ఓ మూర్ఖుడా, ఈ రోజు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావని తలవంతుడితో దేవుడు నెల్లో పడము ఆర్సియో కాసు ఉన్న నిత్యத்தை నువ్వు சேர்க்குமா? నీ డబ్బు గాని, నీ బియ్యం గాని, నీ సిరి సంపదలు గాని, నీ ధనధాన్యాలు గాని నిన్ను పరలోక రాజ్యం చేర్చగలుగుతాయా? పదవిயும் పణமும் పట్టము ఆస్తి అంతస్తు உன்னை எங்கோடு சேர்க்குமா? నీ పట్టణము గాని, నీ గ్రామము గాని, ఐశ్వర్యము గాని, సిరి సంపదలు గాని పరలోక రాజ్యం నీకు ఇవ్వగలుగుతాయా? ஒடுக்கப்பட்ட காலங்களிலே கிருபையின் நாட்களிலே நீ ரட்சிப்பை குறித்து கவலையிட்டு இருப்பாயானால் நீ தேவனுடைய காலத்தில் பதில் சொல்ல வேண்டும். దేవుడు ఆశిస్తున్నాడు, నిన్ను కృప దేవుని